మనం ప్రతిరోజూ ఎంతో సమాచారాన్ని తీసుకుంటాం. అంటే స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదువుతాం, సక్సెస్ గురించి చెప్పే వీడియోలు చూస్తాం. అదంతా చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మన లైఫ్ ఇక మారిపోతుంది అనిపిస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ మళ్ళీ మనం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంటాం. మరింత నాలెడ్జ్ మన చుట్టూ ఉన్నప్పుడు నిజమైన మార్పు ఎందుకు రావట్లేదు? ఈ ప్రశ్నే మనలో చాలామందిని అడుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ చిక్కుముడిని విప్పే ఒకే ఒక్క శక్తివంతమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. అదే యాక్షన్ యొక్క శక్తి. అవును, ఇదే అసలైన ప్రశ్న. మనలో ప్రతి ఒక్కరికి కలలు ఉంటాయి, గొప్ప గొప్ప లక్ష్యాలు ఉంటాయి. కాని ఆ కలలకి మన ప్రస్తుత జీవితానికి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంటుంది. సమాచారాన్ని తెలుసుకోవడానికి, దాన్ని నిజంగా జీవితంలోకి తీసుకురావడానికి మధ్య ఏదో ఒక కనిపించని శక్తి మనల్ని ఆపేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇంతకీ ఆ అడ్డంకి ఏంటి? ఆ గ్యాప్ను ఎలా పూరించాలి? దాని గురించే ఈ విశ్లేషణ. మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, మన జీవితాన్ని మార్చేది మనం చేసే ఆలోచనలు కాదు, మనం తీసుకునే చర్యలు మాత్రమే. కలలు కనడం, ప్రణాళికలు వేయడం ఇదంతా ఫస్ట్ స్టెప్ మాత్రమే. కాని చాలామంది అక్కడే ఆగిపోతారు. నిజమైన మార్పుకు అసలు రహస్యమేంటంటే ఆచరణలో పెట్టడం. ఇప్పుడు ఈ స్లైడ్లో చాలా ఆసక్తికరమైన విషయం ఉంది చూడండి. ఒకవైపు ఆలోచనల ప్రపంచం, ఇందులో కలలు, ప్లాన్లు, ఆశలు అన్నీ ఉంటాయి. మరోవైపు యాక్షన్ ప్రపంచం ఉంది. ఇక్కడే ఫలితాలు, ఎదుగుదల, నిజమైన మార్పు ఉంటాయి. ఒక మంచి జాబ్ సంపాదించాలనో, సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనో మనం ఆలోచనల ప్రపంచంలో భలే కోటలు కట్టేస్తాం. కానీ అవన్నీ గాలిమేడలే. యాక్షన్ ప్రపంచంలోకి ఒక్క అడుగు కూడా వేయనంత వరకు ఈ రెండింటి మధ్య ఒక పెద్ద గోడ అడ్డుగా ఉంటుంది. ఆ గోడ పేరే ప్రారంభించకపోవడం. మనకొక కొత్త ఐడియా వచ్చినప్పుడు మన బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతాయట. దీనివల్ల మనకు భలే ఉత్సాహం, మోటివేషన్ వస్తాయి. ఏదో సాధించేయాలన్నంత కసి వస్తుంది. కాని అసలు విషయమేంటంటే, ఈ కెమికల్ రియాక్షన్ కేవలం 72 గంటలు, అంటే 3 రోజులు మాత్రమే బలంగా ఉంటుందట. ఆ టైంలో మనం ఆ ఐడియాకు సంబంధించి కనీసం ఒక్క చిన్న పని కూడా చేయకపోతే మన బ్రెయిన్ దాన్ని ఒక ఇంపార్టెంట్ విషయం కాదని పక్కన పడేస్తుంది. నెమ్మదిగా ఆ ఐడియా మన మైండ్లోంచి మాయమైపోతుంది. అందుకే ఆ 72 గంటల సమయం చాలా కీలకం. ఆ ఉత్సాహం ఉన్నప్పుడే అది ఆవిరైపోకుండా పట్టుకోవాలి. మరి ఎలా? కనీసం ఒక చిన్న అడుగు ముందుకు వేయడం ద్వారా. అది ప్రపంచాన్ని మార్చేంత పెద్ద పని కానక్కర్లేదు. ఒక యాప్ తయారు చెయ్యాలనుకుంటే దాని గురించి ఒక గంటసేపు గూగుల్లో రీసెర్చ్ చేయడం కావచ్చు. బిజినెస్ మొదలుపెట్టాలనుకుంటే తెలిసిన వాళ్లకి ఒక్క ఫోన్ కాల్ చేయడం కావచ్చు. కనీసం ఒక పేపర్ మీద ఆ ప్లాన్ను వివరంగా రాసుకోవడమైనా సరే. ఆ మొదటి అడుగే ఆ ఆలోచనను బతికిస్తుంది. సరే, మొదలుపెట్టడం అంత ముఖ్యమైతే ఆ ఫస్ట్ స్టెప్ వేయడానికి మనం ఎందుకంతలా భయపడతాం? మనల్ని ఆపే ఆ కనిపించిన అడ్డంకులేంటి? ఇప్పుడు ఆ సైకలాజికల్ కారణాల గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఇవే మనల్ని బంధించే 4 ప్రధాన శత్రువులు. 1. ఫెయిల్ అవుతానేమో అనే భయం. 2. నలుగురు నవ్వుతారేమో, ఏమనుకుంటారో అనే భయం. 3. పర్ఫెక్ట్ టైం కోసం ఎదురుచూడటం. సరైన టైం వచ్చినప్పుడు మొదలు పెడదామని వాయిదా వేస్తూనే ఉంటాం. కాని నిజమేంటంటే, పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పటికీ రాదు. మనం ఎప్పుడైతే మొదలు పెడతామో ఆ క్షణమే సరైన సమయం అవుతుంది. ఈ భయాల వల్ల మనం ఒక విచిత్రమైన మానసిక స్థితిలోకి వెళ్ళిపోతాం. దాన్నే అనాలిసిస్ పారాలిసిస్ అంటారు. అంటే ఒక విషయం గురించి అతిగా ఆలోచించి, విశ్లేషించి చివరికి ఏ పని చేయకుండా స్తంభించిపోవడం. ఈ భయానికి ఉన్న ఒకే ఒక్క విరుగుడేంటో తెలుసా? యాక్షన్. భయం ఉన్నప్పటికీ ఒక్క అడుగు ముందుకు వేయడమే అసలైన ధైర్యం అంటే. ఈ ఉదాహరణ పర్ఫెక్షనిజం అనే భ్రమను ఎంత అద్భుతంగా పటాపంచలు చేస్తుందో చూడండి. మనం స్విమ్మింగ్ ఎలా చేయాలో 100 పుస్తకాలు చదవచ్చు, ప్రపంచంలోని బెస్ట్ స్విమ్మర్ల వీడియోలు చూడొచ్చు. కాని నీళ్లలోకి దిగి చేతులు కాళ్ళు ఆడిస్తూ కొన్నిసార్లు మునిగి తేలితే తప్ప ఈత రాదు కదా. జీవితంలో స్కిల్స్ కూడా అంతే. అసంపూర్ణంగా అయినా సరే ప్రారంభించాలి, తప్పులు చేయాలి. ఎందుకంటే ఆచరణలో చేసే తప్పులే మనకు పాఠాలు నేర్పే అసలైన గురువులు. సరే, ఇన్ని అడ్డంకులు మనల్ని ఆపుతున్నాయని అర్థమైంది కదా. మరి ఈ గోడను దాటడమెలా? భయాన్ని జయించి ముందుకు సాగే మార్గమేంటి? దానికి సమాధానమే చిన్న అడుగుల అద్భుత శక్తి. దీన్నే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. అంటే చిన్న చిన్న పనులు రోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల అవి కాలక్రమేణా కలిసిపోయి భారీ ఫలితాలనిస్తాయి. ఒక పుస్తకం రాయాలనుకుంటే ఒకే రోజులో రాయడం అసాధ్యమనిపిస్తుంది. కాని రోజుకు 1 పేజీ రాస్తే చాలు. ఏడాది చివరికి మన చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. రోజూ ఒక 20 నిమిషాలు నడుస్తే
నెలకు 10 గంటల వ్యాయామం చేసినట్టు. ఈ చిన్న చిన్న చర్యలే పెద్ద పెద్ద విజయాలకు పునాది రాళ్ళు. అయితే చర్య తీసుకోవాలంటే ముందు మనకు ఏం కావాలో క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది, వాయిదా వేయడం మొదలవుతుంది. అందుకే ఈ 3 ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం రాసుకోవాలి. మీకు ఖచ్చితంగా ఏం కావాలి, అది ఎప్పటిలోగా కావాలి, అసలు అది మీకు ఎందుకు అంత ముఖ్యం. డబ్బు సంపాదించాలి అనేది ఒక కోరిక. వచ్చే డిసెంబర్ 31 నాటికి నా వ్యాపారం ద్వారా నెలకు ₹1,00,000 సంపాదించాలి అనేది ఒక స్పష్టమైన, ఆచరణయోగ్యమైన లక్ష్యం. సరే, క్లారిటీ వచ్చింది. చిన్న అడుగులు వేయడం మొదలుపెట్టాం. కాని రోజూ దీన్ని కొనసాగించే శక్తి ఎక్కడ్నుంచొస్తుంది? మూడ్ లేనప్పుడు, బద్ధకంగా ఉన్నప్పుడు మనల్ని ముందుకు నడిపించేదేంటి? ఇక్కడే ప్రేరణకు, క్రమశిక్షణకు మధ్య ఉన్న తేడా మనకు స్పష్టంగా తెలియాలి. ఈ స్లైడ్ ఎంత అద్భుతంగా వివరిస్తుందో చూడండి. మోటివేషన్ ఒక అగ్గిపుల్లలాంటిది. అది ఒక్కసారిగా భగ్గుమని మండి ఎంతో వెలుగునిస్తుంది, కాని కొద్దిసేపటికే ఆరిపోతుంది. కాని క్రమశిక్షణ అనేది నిరంతరం సన్నని మంటపై మండే పొయ్యిలాంటిది. మీకు పని చెయ్యాలనిపించినా, అనిపించకపోయినా మీ లక్ష్యం కోసం పని చేయడమే క్రమశిక్షణ. అది మన ఫీలింగ్స్ మీద ఆధారపడదు, మన నిర్ణయాల మీద, కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది అంగీకరించడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే అసలైన నిజం. మన జీవితంలో జరిగే ప్రతి దానికి మనమే 100% బాధ్యులం. మన ఆర్థిక పరిస్థితి, మన ఆరోగ్యం, మన సంబంధాలు అన్నీ గతంలో మనం తీసుకున్న నిర్ణయాల, చర్యల ఫలితమే. పరిస్థితులను, ఇతరులను నిందించడం మానేసి బాధ్యత తీసుకున్న రోజే మన అసలైన ఎదుగుదల మొదలవుతుంది. అప్పుడే మన భవిష్యత్తును మనమే చెక్కుకోవచ్చు అనే నమ్మకం వస్తుంది. మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వాళ్ల సగటుగా మనం తయారవుతాము అని అంటారు. మనం 5 బద్ధకస్తులతో తిరిగితే 6వ బద్ధకస్తులం మనమే అవుతాం. అదే 5 కష్టపడి పనిచేసే లక్ష్యాలున్న వ్యక్తులతో ఉంటే 6వ విజేత మనమే అవుతాం. సో మనల్ని ప్రోత్సహించే పాజిటివ్ వాతావరణాన్ని ఎంచుకోవడం కూడా మనం తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన యాక్షనే. చివరిగా ఈ విశ్లేషణ యొక్క మొత్తం సారాంశం ఒక్కటే. అదే తెలుసుకోవడం అనే స్టేజ్ నుండి చెయ్యడం అనే స్టేజ్కు మారడం. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. జ్ఞానం శక్తివంతమైనదే, కాని అది కేవలం పొటెన్షియల్ పవర్ మాత్రమే. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అది నిజమైన శక్తిగా, ఫలితాలు ఇచ్చే శక్తిగా మారుతుంది. చదవడం వల్ల, వినడం వల్ల మనకెంతో సమాచారం వస్తుంది, కానీ దాన్ని ఉపయోగించనంత వరకు అది కేవలం డేటా మాత్రమే. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ఐడియాలు కేవలం అమలు చేయకపోవడం వల్లే సమాధుల్లో కలిసిపోయాయి. ఈ విశ్లేషణ చూశాక బాగుంది అని అనుకుని వదిలేస్తే మళ్ళీ ఏ మార్పు రాదు. ఎందుకంటే అది మళ్ళీ సమాచారాన్ని తీసుకోవడమే అవుతుంది. నిజమైన మార్పు కావాలంటే ఇందులో ఏదో ఒక విషయాన్ని ఆచరణలో పెట్టాలి. మరి మీ లక్ష్యం దిశగా మీరు ఈ రోజే, ఈ క్షణమే తీసుకోబోయే ఆ మొదటి అతి చిన్న చర్య ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. వాయిదా వేయడం అనేది ఒక వ్యసనం లాంటిది. రేపు చేద్దాంలే అనే ఒక్క మాట మన కలల్ని చంపేసే అతిపెద్ద శత్రువు. అందుకే ఆలోచనలను ఆపి ఆచరణను ప్రారంభించండి. ఈరోజు వేసే ఆ చిన్న అడుగే రేపటి మీ విజయ ప్రయాణానికి పునాది. కేవలం పని చెయ్యండి. మనం చర్య తీసుకున్నప్పుడే ప్రపంచం మనకు దారి ఇస్తుంది. ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం దయచేసి మా యూట్యూబ్ ఛానల్ SPGను సబ్స్క్రైబ్ చేయండి.